హలో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూనియన్ బడ్జెట్ 2024-25కి సంబంధించి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి యొక్క లైవ్ ఇప్పుడు జరుగుతున్న సెక్షన్, అందులో నుంచి ఏపీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నోట్ చేయడం జరిగింది. వీలేది ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఆ లైవ్ సెక్షన్ని చూడండి, తర్వాత అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో, స్పీడ్లో పెట్టుకునైనా చూడండి. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయంటే ఆవిడ ప్రసంగించిన వాటిలోని ఆంధ్రప్రదేశ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కమిట్మెంట్స్ని నెరవేరుస్తామని, వాటికి తగిన సాయం చేస్తామని ఆవిడ ప్రస్తావించడం జరిగింది. అందులో మొదటి కమిట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్సర్న్ అని చూడండి, రాజధాని అమరావతి అభివృద్ధి కొరకు 15,000 కోట్లు కేటాయిస్తామని ఆవిడ ప్రసంగించడం జరిగింది. మరొక రెండవ పెద్ద సమస్య ఏంటంటే మనకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సంపూర్ణ సాయం అందిస్తామని ఆవిడ చెప్పడం జరిగింది. మరియు చూడండి, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించి భవిష్యత్తులో ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా నిధులు అవసరమైతే అవి కూడా వాళ్ళు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. పోలవరంకి సంపూర్ణ సాయం అందిస్తామని చెప్పారు. మరియు పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క జీవనాడిగా చెప్పారు. అంటే లైఫ్ లైన్గా వారు చెప్పడం జరిగింది. మరియు భారత ఆహార భద్రతకు సంబంధించి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరొకటి చూడండి, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు. ఆ ప్రాంతాలు ఏంటి చూడండి, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించి చూడండి, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ సంబంధించి ఓరవకల్ నోడు, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి కొప్పర్తి నోడు, వీటికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నారని కూడా తెలియజేయడం జరిగింది. ఇది యూనియన్ బడ్జెట్లోని ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ. ఇంకా యూనియన్ బడ్జెట్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది జస్ట్ పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేస్తాము. కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మనకి ఇండియన్ ఎకానమీకి, ఏపీ ఎకానమీకి సంబంధించి ఎటువంటి మెటీరియల్ కానీ అప్డేట్స్ కానీ లేవు. నిన్నే సోషియో ఎకనామిక్ సర్వే వచ్చింది, ఇప్పుడు బడ్జెట్ కూడా వచ్చింది. ఇవే మనకి సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ.